రైట్, మీ అబ్జెక్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రాష్ట్రంలో రైతులకు 72 లక్షల రైతు ఖాతాలని చెప్పిండు. ఇవాళ రైతు ఖాతాలని చెప్పిన వీళ్ళ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రేషన్ కార్డుతో ముడి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా రైతును రైతులాగా చూస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఏం మాట్లాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఇప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ₹1,00,000 వరకు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు రైతులు ఉన్నారో ఆ రుణమాఫీ వాళ్ళు కూడా మళ్ళీ తీసుకోండి, రేపు డిసెంబర్లో మళ్ళీ రేపు వచ్చేది మేమే, రేపు 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. మరి ఇవాళ ఎందుకు ఇవాళ మాట మారుస్తున్నారు? ఆ రోజు చెప్పిన 72 లక్షల ఖాతాలకు ఇవాళ 40,000 కోట్లు అవసరం ఉంటాయని చెప్పిండు. ఇవాళ 35,000 తర్వాత మళ్ళీ 31 కోట్లకు వచ్చారు. ఇవాళ నిధుల కేటాయింపు కూడా అంత కూడా లేదు. ఇప్పటివరకు ఇచ్చింది ఎంత? 18 లక్షల మంది రైతులకే ఇవాళ రైతు రుణమాఫీ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో 18 లక్షల మందే రైతులున్నారా? అంటే ముందు మాట్లాడిన 72 లక్షల ఖాతాదారులకి వెళ్ళి ఇవాళ 18 లక్షల మంది ఇవాళ మిగిలిరని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట, అసెంబ్లీ జరిగేటప్పుడు ఓ మాట, రకరకాల మాటలు మాట్లాడి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం కాదు, సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 1,50,000 వరకు రుణమాఫీ చేసిందని చెప్పి ఇవాళ మాట్లాడి ఇవాళ 1,50,000 వరకు ఇవాళ రుణమాఫీ కోసం ఇవాళ పెద్ద ఆర్భాటంగా ఇవాళ దానికి ఒక ప్రోగ్రాం పెట్టి అది చేశారు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రాం పెట్టి రైతు రుణమాఫీ చెప్పి ఇట్లా చెక్కులు స్వయంగా ఇచ్చిన పరిస్థితి ప్రొసీజర్గా వెళ్ళిపోయేది, అవి రొటీన్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ ప్రతి దాని కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదో పబ్లిసిటీగా పేరు తెచ్చుకుంటానికి రైతులకు గతంలో కేసు ఎవరు వేయలేదు నేనే చేస్తున్నా అనే విధంగా ఒక ఛాంపియన్ లాగా పేరు తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ చాలా బ్యాంకులలో కూడా ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నారు శ్రీనివాస్ గారు, ఇవాళ హుజరాబాద్ మా కాన్స్టిట్యూన్సీలో చెప్తున్నారు ఇవాళ ఒక రైతుల అకౌంట్లు అడుగుతున్నప్పుడు ఒకసారి ఆపాలి కదా. నేనేమంటున్నా, ప్రచారం చేసుకోవడం నేరమా ఘోరమా తప్ప? ఒక్క నిమిషం టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చేయలేదా? అడిగిందా అని చెప్పట్లా మీరు? నేను అడిగిందా? కోట్ల రూపాయలు తెలిసేనండి సార్, కోట్ల రూపాయలు పెట్టి విదేశీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా యాడ్స్ ఇచ్చారు. ఉదాహరణకి తప్పుగా మీ ప్రభుత్వం వినండి సార్, వినండి. ప్రచార ఆర్భాటం అన్న దానికి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే మనం విమర్శించేటప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగోని మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు, ఎందుకంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళు వినండి. ఉన్న వాస్తవాన్ని ఏం చెప్తున్నా? నేను అబద్ధం చెప్పినా? కోట్ల 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక్క నిమిషం చిన్న చితకా ఒక్క నిమిషం వినాలి ప్రశాంతంగా. మీరు మాట్లాడారు, నేనేమనలేదు కదా. చిన్న చితకా పత్రికలతో సహా రాష్ట్రంలో ఒరిస్సాలో, పంజాబ్లో, గుజరాత్లో, ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో లోకల్ పత్రికలు కూడా తప్పు కావాలన్నా మీరు అన్నదానికి వినాలి. మీరు ఆసరాకి పెద్ద హంగామాగా సభ పెట్టాం, మీ కాన్స్టిట్యున్సీలో దళిత బంధుకు సభ పెట్టి హంగామాగా చేశారు. తప్పుగా